అని చెప్పి మనస్ఫూర్తిగా నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను. ఇక అంతకుమించి మనం ఏం చెప్పలేము. ఎస్, ఆడపిల్లల జోలికి వస్తే హిస్టరీ షీట్స్. ప్రభుత్వ ఉద్యోగం, పాస్పోర్ట్ రావడం అసాధ్యం. చిన్నారుల విషయంలో నిర్లక్ష్యం చేయొద్దు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నగర మహిళా భద్రత విభాగంపై సమీక్ష. బట్ ఒకటి మాత్రం చెప్పొచ్చు, సజ్జనార్ గారు మళ్ళీ యూనిఫామ్ వేసుకోగానే కొంచెం ఆడపిల్లలకు మాత్రం ధైర్యం వచ్చింది. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, ధైర్యం వచ్చింది. కానీ మీరున్నట్టే మీ హైదరాబాద్ ఎస్హెచ్ఓలు ఉండాలి కదా. అక్కడే కదా ప్రాబ్లం, అక్కడే ప్రాబ్లం. మేము కేసు పెట్టాలంటే పైసలు తిరగాల్సి వస్తుంది. ఇక సామాన్యుల పరిస్థితి ఏందో దయచేసి అర్థం చేసుకోవాలి. మొత్తానికి మరి ఎట్లా బుద్ధి చెప్తారో బుద్ధి చెప్పండి సార్. మరి చాలా జరుగుతుంది మరి హైదరాబాద్ సాక్షిగా. ముందు 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 మీ ఐఏఎస్లు ఉన్నారు కదా సెక్రటేరియట్ లో, చెట్టుకి చీర కట్టినా చెట్టుకి ముఖ పుడక పెట్టినా సిగ్గు లేకుండా లేకి బుద్ధులతోటి టార్చర్లు పెట్టి ఐఏఎస్లు సెక్రటేరియట్ లో కూర్చురు మిస్టర్ సజ్జనార్ గారు. సో ఒకసారి వాళ్ళ మీద కూడా స్క్రూటినీ చేయండి. సో ఒక ఐఏఎస్ వల్ల ఒక అమ్మాయి ఆడబిడ్డ ఆత్మహత్య చేసుకుంది. శిక్ష ఆడబిడ్డలకేనా, ఐఏఎస్లకు ఉండదా? మరి ఇక్కడ కలెక్టరేట్ లో కూడా ఇదే పరిస్థితి కదా, టార్చర్ చేశారు. మరి ఇవన్నీ ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ లోనే ఇక మహిళలకు భద్రత లేదు. మరి అప్పుడు ఐఏఎస్ లను కూడా అరెస్ట్ చేస్తారా? వాళ్ళకు కూడా శిక్ష ఉంటుందా? సేమ్ ఉండాలి. వాళ్ళకు కూడా ఎన్కౌంటర్ ఉంటుందా? సేమ్ ఉండాలి. మళ్ళీ ఇప్పుడు సామాన్యుడికి ఒకటి, లేకపోతే వాడు గొప్పోడైతే ఒక ఎత్తు అనే కాన్సెప్ట్ ఉండదు. ఆయన ఓరో కాదు, మళ్ళీ మిస్ ఇండియా, సారీ మిస్ వరల్డ్ పోటీలలో అందరిని వేసుకొని తిరిగిండు ఓఆర్ఆర్ చుట్టూ కార్లో. ఆ ఓఆర్ఆర్ చుట్టూ కార్లో వేసుకొని తిరిగినోడు మళ్ళీ ఇప్పుడు అట్లాంటి వాళ్ళని వదిలేస్తే ఇంకొంతమంది జీవితాన్ని నాశనం చేస్తున్నారు. శిక్ష కూడా అందరికి సమానంగానే ఉండాలి. ఇక్కడ ఎట్లా అయిపోయిందంటే పెద్దోడైతే బయటపడుతున్నాడు, పెద్దోడైతే అరెస్ట్ అవుతున్నాడు, వాడు బెయిల్ తెచ్చుకుంటూ బయటపడుతున్నాడు. ఇంకోటి పెద్ద జోక్ ఏంటంటే ఆయన చెడిందే చాలకుండా ఆయన ఎక్కడ పని చేస్తే ఆ మంత్రులను కూడా చెడగొడతాడు. అన్న ఏమైనా కావాలంటే బ్రోకర్ పనులు చేస్తుండు. నువ్వు ఐఏఎస్ నువ్వు బ్రోకర్వా? నువ్వు బ్రోకర్వో ఐఏఎస్వో తెలియదు. ఎందుకు చదివి ఐఏఎస్? పురుగుల మందు తాగి గర్భిణి ఆత్మహత్య, 6 నెలల కింద వివాహం, భర్త అత్తమామ వేధింపులే కారణం, మృతురాలి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు. ఆత్మహత్య చేసుకోవాల్సిన కర్మ బట్టలే. ఆడపిల్లలు ధైర్యంగా నిలబడాలి, కొట్లాడాలి, పోరాడాలి. టార్చర్ అనుభవిస్తే బయటకు వచ్చి చెప్పుకోవాలమ్మ. మనం చదువుకున్నాం, అరే ఎక్కడ పని చేసినా మినిమం 20,000 జీతాలు ఎక్కువ సంపాదిస్తున్నారు చెప్పాలంటే. వాళ్ళకి ఇంకా ట్యాక్స్ ఫ్రీ, చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయి. చాలా ఆప్షన్స్. సో ఒకటి ధైర్యం అనేది చాలా ఇంపార్టెంట్. లేకపోతే మీ బాధలు ఎవరైనా తల్లిదండ్రులతో చెప్పుకోండి. సో తల్లిదండ్రులు కూడా చాలా మంది ఉంటారు, తల్లిదండ్రుల దగ్గరికి పోయినా అరే అత్తగారే నీకు దైవం, వాళ్ళు కూర్చోమంటే కూర్చోవాలి, నించోమంటే నించోవాలి, నువ్వు మాకు చెడ్డ పేరు దేవద్దు, ఇక్కడికి వస్తే ఎక్కడ కుంపటవుతుంది అని చెప్పి అట్లనే చెప్తారు వాళ్ళు. పరువు అంటారు. ప్రాణమైనాక పరువు ఉంటే ఏంది, పోతే ఏంది. సో ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా తలబడాలి, ధైర్యంగా మీడియా కూడా ఉంది. సోషల్ మీడియా పనికి మాలిన ఎవరెవరో సెలబ్రిటీస్ తీసుకొచ్చి డిబేట్లలో కూర్చోబెట్టి సెల్ఫీ వీడియో పెట్టి మరి డిబేట్లలో కూర్చోబెట్టి వేరే పని లేనట్టు కూర్చోబెట్టి చేస్తున్నప్పుడు మీలాంటి అమాయకుల్ని కాపాడే పని చేయదా? కొన్ని ప్రధాన ఛానల్లే కొంతమంది జీవితాలలో జరుగుతున్న ఈ విడాకులు అనే అంశాన్ని చాలా పెద్ద ఛానల్ డిబేట్లు పెడతారు. అది వాళ్ళ వ్యక్తిగతం కదా, వ్యక్తిగతం యాక్చువల్గా డిబేట్లు కదా, ఓపెన్ డిబేట్లు పెడతా ఉన్నాయి. కామన్ పబ్లిక్ విషయంలో డిబేట్ పెట్టామంటే అది లేదు కదా, ఇట్లాంటి వాటి మీద చేయాలి, డిబేట్లు పెడతారు.